నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. గురువుగారు, ఇప్పుడు శుక్రవారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి? వీరి బలాలు, బలహీనతలు ఏంటి? వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే బాగా కలిసొస్తుంది? అలానే ఎలాంటి చదువులు చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు అంటారో ఒకసారి వివరించండి. శుక్రవారం పుట్టిన వారికి ద నెక్స్ట్ చెప్పగలిగేటువంటి ముఖ్యమైన విషయాలు, వీళ్ళు చాలా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు హ్మ్. అంటే వెరీ న్యాచురల్ తెలివితేటలు ఉంటాయి. అంటే బై నేచర్ వీళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి. రెండవది, రిలాక్స్డ్గా ఉంటారు, లగ్జరీగా హ్మ్. లగ్జరీగా ఉంటారు. హ్మ్. రెండో ఏంటంటే విలాస పురుషులు అంటారు. సో వీరికి కార్లు, తర్వాత వాహనాలు, తర్వాత లగ్జరీ ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువ ఇష్టపడతారు. ద ఫుడ్లో కూడా తక్కువనే తింటారు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారు. అంటే ఒక 5-6 రకాల టేస్ట్ ఉండాలి. రెండవది, ఫ్రెష్ ఉండాలి వీళ్ళకి. నిన్న పెట్టినది వాళ్ళు తినడానికి అంత ఇష్టపడరు వీళ్ళు. చెడ్డవాళ్ళు కారు. అలా అని చెప్పేసి మంచి వాళ్ళని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకునేటువంటి నేర్పరితనం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒక రకమైన ఓకే. కన్నియస్ట్ ఫెలోస్. కనబడరు అంతే, వీళ్ళకి అస్సలు ఆ! కనబడరు వీళ్ళకి. హ్మ్. రెండో ఏంటంటే ప్రతి విషయం మీద అవగాహన బాగా ఉంటుంది వీళ్ళకి. ప్రతి బావుంది. విషయంలో అవగాహన హ్మ్. ఉంటుంది. టెక్నికల్‌గా ఉంటారు అండ్ ప్రాక్టికల్‌గా ఉంటారు వీళ్ళు. హ్మ్. సో రెండవది, మంచి ధార్మిక చింతన. అలా అని చెప్పేసి మూఢభక్తి ఏం లేదు. ఓకే, మన పని మనం చేద్దాం, దేవుడు మనకు ఉన్నాడు చేస్తాడు హ్మ్. అలాంటి ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రియారిటీ మెన్స్, హ్మ్. ప్రియారిటీ ఉమెన్స్. వెళ్తే వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. వీళ్ళకి సపోజ్ ఒక దర్శనానికి వెళ్తే వీళ్ళు ఎలా ఉంటారంటే దే నీడ్ విఐపి దర్శనం అంతే. హ్మ్. అంటే వాళ్ళకి విఐపి దర్శనం కావాలంతే. ₹1,00,000 కావాలా కట్టేస్తాను అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. అంటే అది ఒక రకమైన పొగరుబోతనం కదా, కాదు వీళ్ళకి. హ్మ్. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయడానికి ఆ టైం నేను వేరే కేటాయిస్తే మరి ఇంకో 10,00,000 సంపాదించి 10 మందికి నేను సేవ చేయొచ్చు కదా అటువంటి హ్మ్. ఒక లోపల వేరే భావన ఉంటుంది. ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు నేను వెళ్దాను, ఒక 10 గంటలు లైన్‌లో నిల్చోవాలి. అదే 10 గంటలు బయటికి వెళ్ళి టెక్నికల్‌గా సంపాదిస్తే ఒక 50,00,000 10,00,000 వచ్చింది, లేదా 5,00,000 వచ్చింది. దానివల్ల ఒక 10 మందికి నేను జీతం ఇస్తా కదా. అదే వెరీ టాలెంటెడ్‌గా మాట్లాడతారు వీళ్ళు. దానికోసం తప్ప నాకు దైవదర్శనం నేను ఉంది కాబట్టి పెడుతున్నా. లేకపోతే నేను లైన్‌లో వెళ్తా కదా. హ్మ్. టాలెంట్‌గా సంపాదించుకోగలిగే నేర్పరితనం ఉంది కాబట్టి నేను వీఐపీ దర్శనం వెళ్తున్నాను నేను. నాకు లేదనుకో లైన్‌లో వెళ్తారు వీళ్ళు. అంటే అటువంటి దాంట్లో కూడా దర్పం మళ్ళా. దాంట్లో ఆ లైన్‌లో వెళ్ళినప్పుడు దర్పమే ఉంటుంది. హ్మ్. అటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌గా ఉండే చెప్పేవాళ్ళు తెలివిగలరు అని చెప్పి, అందుకని మంచి తత్వము, లవ్ అఫేర్ బాగా ఉంటుంది. తప్పకుండా మంచి మనోళ్ళు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అవమానాలు పొందుకుంటారు, బయటపడతారు, హ్మ్. మళ్ళీ సమర్థించుకుంటారు. హ్మ్. అవమానపడతారు, సమర్థించుకుంటారు. ఓకే. బట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఆ! ఉంటాయి. అంటే శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మవారి రోజుగా భావిస్తాం కదా! వీరికి గూడా లక్ష్మీ అమ్మవారి ఆలోచనలు కానివ్వండి, విధానాలు కానివ్వండి లక్ష్మీ ఉంటాయా? అమ్మవారి ఆలోచన కాదు. లక్ష్మీ వారం అని మీరు అనుకున్నారు గానీ, హ్మ్. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అధిపతి ఆ! కాబట్టి లక్ష్మికి శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఏం లేదు. కానీ అందుకే చెప్తా కదా! ధనవంతులు, తెలివితేటలు బాగా ఉన్న, డబ్బు విలాసంతో జీవితం అంటే డబ్బులుంటాయి కదమ్మా! అవును. అందుకే ఆ విలాసం జీవనం ఉంటుంది. కదా, లక్ష్మీదేవి దర్పణం ఉంటుంది, హ్మ్. వీళ్ళకి కూడా హ్మ్. ఉంటుంది. కోపం వస్తే అమ్మవారు అలిగి ఇంటికొచ్చేస్తుంది, ఆ! కిందికొచ్చేస్తది. ఆయన ఎత్తుకుంటూ మొగుడు రావాల్సొస్తుంది. హ్మ్. లాజిక్ ఎక్కడో లాజిక్ ఉపయోగపడుతుంది చూడండి. కాబట్టి ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి తెలివితేటలు, ధనయోగము, ఉద్యోగ లాభము, క్రియేటివిటీ, సినిమా రంగంలో డైరెక్టర్లుగా మారడం, ప్రొడ్యూసర్‌లుగా ఉండడం, యాక్టింగ్‌లో ఉండడం, తెరపైన, తెర వెనక, సంగీతంలో, నృత్యంలో, వీళ్ళందరిలో ఉంటారు. మళ్ళీ అన్నిట్లలో వీళ్ళకి టాలెంట్ ఉంటుంది బాగా. మంచి మాటగారితనం, గొప్ప వ్యక్తిత్వము, దయాగుణం కూడా ఉంటుంది, కోపం ఉంటుంది, అహంకారం ఎక్కువ కనపడుతుంది. హ్మ్. అహంకారం ఎక్కువ కనపడుతుంది. అలాగే రొమాంటిక్ ఫిలోస్, వెరీ రొమాంటిక్. అసలు చాలా రొమాంటిక్. తన మాటల్లో రొమాంటికే, తన చేతల్లో రొమాంటికే, తన నడకలో కూడా రొమాంటిక్ కనబడుతుంది. అలా అని చెప్పేసి పిచ్చి పనులు చేస్తారని కాదు. ఆ రొమాంటిక్‌గా ఉండేటువంటి వ్యక్తిత్వం బాగా ఉంటుంది. అందరిలో కనబడతారు. అందరినీ వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి అట్రాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఇది ఎక్కువ కనబడుతుంది. హ్మ్. చాలా ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు ఏ డ్రెస్ ఏసుకున్నా ఆ డ్రెస్‌కి అందం వచ్చేసేటువంటి తత్వం ఈ యొక్క శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఉంటుంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. మంచి ముఖ లక్షణాలు, మంచి హైటు, మంచి పర్సనాలిటీ, పొందికైన మనస్తత్వం, కుటుంబం అంటే మర్యాద, గౌరవము. తన కనుక ఎక్కడైనా అవమానం జరిగితే అస్తిత్వం కోల్పోతే ఎవరితో మళ్ళీ టచ్ అవ్వరు. దూరంగా పెడతారు అందరిని. అటువంటి తత్వం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మంచి విద్యావంతులు. హ్మ్. సైన్స్, మెడికల్ అండ్ ఫార్మా, తర్వాత మనకి ఆస్ట్రోనాయిడ్ లాంటి చదువులు కానివ్వండి, ఐఏఎస్ లాంటి చదువులు వీళ్ళకి బాగా ఉంటుంది. ఈ టైప్ రైటింగ్, స్టెనో ఉంటారు కదా! ఏది మనకి స్టెనోగ్రాఫర్ చదువు ఉంటుంది కదా! షార్ట్ హ్యాండ్. అది వీళ్ళు చదువుకునే అవకాశం ఎక్కువ. షార్ట్ హ్యాండ్ అనేది మీకు తెలియదు అనుకుంటా. హ్మ్. షార్ట్ హ్యాండ్ చదువు ఉంది, ఎగ్జామ్ ఉంది ఒకటి. షార్ట్ హ్యాండ్ అంటారు దాన్ని. హుహు. అటువంటి చదువులో రాణిస్తారు. అలాగే గూఢచర్యం చేస్తారు కదా! అవును. ఏది ఆహ్, 'దురంధర్' సినిమాలాగా హ్మ్. గూఢచర్యం వేరే దేశంలోకి వెళ్ళి అనామకులుగా ఉంటారు.
కానీ వీళ్ళకి మరి ఇందాక సార్ గుర్తింపు 10 మందిలో అన్నారు కదా, విలాసిత అన్నారు కదా, అంటే ఇటువంటి తత్వంలో కూడా నిగూఢమైనటువంటి పరిశోధన చేస్తూ వాళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఈ మెడిసిన్ మీద ప్రయోగాలు చేస్తుంటారు, ఎలకల మీద ప్రయోగాలు చేయడం, డాక్టర్లు అవ్వడం, ఇలాంటివి కూడా వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి విద్య అని చెప్పొచ్చు. వీళ్ళకి మెడిసిన్ మీద ఫోకస్ బాగా చేస్తారు, ఫార్మా ఇండస్ట్రీలో బాగా ఉండే అవకాశాలు కూడా ఓకే. బలంగా ఉండేటువంటి తత్వం కనబడుతోంది. మంచి విషయ పరిజ్ఞానం, ఏ విషయమైనా బాగా మాడతారు. రెండోది వీళ్ళకి 4-5 లాంగ్వేజ్ పట్టు ఉంటుంది, జన్మతః వచ్చేస్తుంది వీళ్ళకి. అంటే సూపర్. భారతదేశంలో అయితే అటు మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టక్కున మాట్లాడిస్తారు. అలాగే విదేశీ భాషల్లో అటు ఫ్రెంచ్, జర్మనీ, అది కాకుండా కూడా మనకి మధ్య ఉన్నది కదా, కొంచెం అని అంటారు కదా, వాటి భాష మాట్లాడతారు. చైనీస్, కాదు కొరియా, కొరియా. కొరియా భాష కూడా వీళ్ళకి వచ్చేస్తారు. సో ఇలాంటివి కూడా ఇతర లాంగ్వేజ్, వరల్డ్ లాంగ్వేజ్లలో అవి కూడా నేర్చుకునే అవకాశం వీళ్ళకి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది. సో అటువంటి లక్షణాలు వీళ్ళకి తొందరగా గ్రాప్ గ్రాప్ చేస్తారు. తండ్రి యందు అమితమైనటువంటి ప్రేమ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మగపిల్లలు కూడా తండ్రి యందు విశ్వాసం, తండ్రిని జవదాటిపోరు. అటువంటి తత్వం కూడా ఇష్కోని పుట్టిన వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది. తీర్థయాత్రలు బాగా చేస్తారు, ఎంతటి కఠిన తీర్థయాత్రలు. అలాగే ఇవి ఏది మన సాహసయాత్రలు చేస్తారు కదా, ఈదడం, ఏదో నదిని ఈదారని చెప్తుంటారు, నదిని ఈదడం, సముద్రాన్ని ఈదడం, తర్వాత కొండలు ఎక్కడం, ఇలాంటివి కూడా వీళ్ళకి ఒక మంచి ప్రియారిటీ ఉంటుంది. బంగి జంప్ లాంటివి చేయడం, ఒక ప్రత్యేక, అంటే ఎక్కడ చూడ ఒక ప్రత్యేకతను సంతరించుకునేట్టుగా ఉండగలిగేటువంటి వ్యక్తిత్వంగా వీళ్ళని చెప్పవచ్చు మనం. ఓకే. వీరికి వచ్చే జీవిత భాగస్వాములు ఎలా ఉంటారు? మంచి, అంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి తప్పకుండా మంచి లక్షణాలతో, ఇందాక మీరు అన్నట్టుగా లక్ష్మీదేవి లాంటి భార్య రావడం, ఆడవాళ్ళకైతే శ్రీమన్నారాయణ లాంటి భర్త వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ఇద్దరు కూడా ఉద్యోగం చేయగలడం, ఇద్దరు వ్యాపారం చేయగలడం, 2 లక్షణాలు ఉంటాయి. అంటే ఇద్దరు ఏదో రకమైనటువంటి కుటుంబానికి భార్యాభర్తలు కూడా ఎకనామికల్గా ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఇద్దరికి ఆ బాండ్ కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు. ఇద్దరు లుకింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, వెరీ స్మార్ట్ ఫెలోస్, వెరీ, అబ్బాయి ఎలా అమ్మాయి అలాంటి కోరుకుంటాడు, అమ్మాయి ఎలా అబ్బాయి కూడా అలాంటి అమ్మాయిని కోరుకుంటుంది అమ్మాయి. అందులో కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు. ఓకే, తప్పకుండా గురుగారు. మళ్ళీ వీరు నిత్యం ఏ దేవుణ్ణి ఆరాధించాలి? వీరికి ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ తొలగిపోవాలి అంటే ఏ క్షేత్రంకి వెళ్ళి దర్శించుకోవాలి? ఒకటిగా వీళ్ళకు ఉండేటువంటి కష్టాలు ఏంటంటే అత్యుత్సాహం కూడా వీళ్ళకి ఒక నష్టాన్ని కలిగిస్తుంది. అవతల వాళ్ళ మీద బానిసల్లాగా చూడడం, అంటే వీళ్ళకి నేను గొప్పను అనుకోవడం, ఈ రకమైనటువంటి నాకు ప్రియారిటీ రావనుకోవడం, విఐపి బ్రేక్ దర్శనాలు కావాలని కోరుకోవడం, ఇది కొంత అవతల వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా బల్బ్ ఎక్కువ ఉంది వీళ్ళకి అన్నటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. ఈ ఆడవాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఈ ఉన్న బంగారంతో ప్రదర్శిస్తుంటారు. ప్రదర్శన అనేది వీరికి సౌందర్యం కనబడుతుంది, లావిష్ కనబడుతుంది, కానీ అవతల వాళ్ళకి దృష్టి దోషం పడుతుంది. ఆ దృష్టి దోషం వీళ్ళకి ఉన్నటువంటి నెగిటివ్, అంటే తలనొప్పి రావడం, చాలా నెగిటివ్, వీళ్ళకి ఎక్కువ నెగిటివ్ అలాగే ఉంటుంది, అది ఎక్కువ కనబడుతుంది వీళ్ళకి. కాబట్టి అటువంటి ప్రదర్శన కొద్దిగా మంచిది కాదు, తగ్గించుకోవడమే మంచిదనే విషయాన్ని గమనించండి. అలా తగ్గించుకోకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందం చాలా బ్యూటిఫుల్ ఉండే అవకాశం, కనుబొమ్మల తీరు అద్భుతం, కనురెప్పల తీరు అద్భుతం. మగవాడికి కూడా ఒక స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ అంటారు కదా, లైక్ నథింగ్ బట్ మహేష్ బాబు, నథింగ్ బట్ ప్రభాస్, వీళ్ళందరూ కూడా ఇటువంటి లక్షణాలు ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళే. వాళ్ళు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. 100% ప్రభాస్ అదే రోజు శుక్రవారం పుట్టాడు, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అలాగే వీళ్ళకి ఎంత డబ్బు పోగొట్టుకున్నా డబ్బులు సంపాదన వస్తుంది వీళ్ళకి, చాలా మంచి లగ్జరీ లైఫ్ బాగా ఉంటుంది. ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటారు వీళ్ళు, మర్చిపోయాను. ఏ ట్రెండ్కి ట్రెండ్కి ఉండిపోతారు. ఏజ్ ఆఫ్ 70లో కూడా ట్రెండ్కి వీళ్ళు ఫాలో అవుతారు వీళ్ళు. ఏజ్ ఆఫ్ 70లో కూడా భార్య ఇద్దరు తక్కువ గారు, అలాంటి ట్రెండ్గా మీరు ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. వీరు చేసేటువంటి వ్యాపారం ఏం చేస్తే బెటర్ అని అడిగితే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్స్టైల్స్ బిజినెస్, తర్వాత ఇంటీరియర్స్, సినిమా వ్యాపారం చేయవచ్చు, అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సినిమా వ్యాపారం చేయవచ్చు, మీడియా మీద ఉండవచ్చు, ఏదన్నా ఈ మనకి ఏమంటారంటే ఈ సైన్ బోర్డ్స్ తయారు చేసినటువంటి వ్యాపారం కూడా చేయొచ్చు వీళ్ళు, పెట్రోలియం వ్యాపారం వీళ్ళు కూడా చేయొచ్చు, అనుకూలంగా ఉంటుంది. అలాగే విమాన విడిభాగాలు తయారు చేసేటువంటి అవకాశం, హోటల్ వ్యాపారం, అంటే అది కూడా హోటల్ వ్యాపారం ఎలాంటిదంటే విమానాల్లో భోజనం ఇచ్చే బిజినెస్ ఉంటుంది కదా, అది తయారు చేయొచ్చు. అటువంటి బిజినెస్ చేయాలి. అంటే హోటల్ అంటే బయట ఏదో బడ్డీ కొట్టి పెట్టేటువంటి బిజినెస్ కాదు, హోటల్ విమానంలో సరఫరా చేసి ఏమంటారంటే ఫుడ్ అంటారు దాన్ని, హైజెనిక్ ఫుడ్ అంటారు కదా, అటువంటి హైజెనిక్ ఫుడ్ అంటారు కదా, హైజెనిక్ ఫుడ్ని వీళ్ళు వ్యాపారం చేశారు. అంటే 100 రూపాయల ప్లేట్ అంటే బయట 300 రూపాయలు, ఫ్లైట్లో ఎంత 300 రూపాయలు భోజనం, బయట దొరికేది 100 రూపాయలు, ఆ ఫ్లైట్లో పెట్టేది ఇంత, మొత్తం కలిపి 300 గ్రాములు ఉంటుంది, దానికి 300 రూపాయలు. అదే 300 బయట పెడితే 3 తినొచ్చు మనం. కాబట్టి ఇలాంటి వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుకునేటువంటి టాలెంట్ ఇటువంటి వ్యాపారం వీళ్ళు చేయొచ్చును. ఆ వ్యాపారం అంటే వీళ్ళు కార్ల వ్యాపారం, ఆటోమొబైల్ వ్యాపారం, సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, రిచ్ వ్యాపారం, ఇది కూడా వీళ్ళు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వీళ్ళకి. అలాగే మెడిసిన్స్ని
అమ్మేది, అంటే మెడిసిన్స్ని దాన్ని సర్జికల్ ఉంటాయి కదా, సర్జికల్ వ్యాపారం ఉంటుంది, మెడికల్ సర్జికల్స్ వ్యాపారం చేసేది, అంటే ఆపరేషన్ సంబంధించి కత్తులు, కటార్లు, పట్కార్లు ఉంటాయి కదా, అవి వ్యాపారం చేస్తారు. ఎందుకంటే చాలా ఖరీదైనవి అవి. అటువంటి వ్యాపారం చేస్తారు వీళ్ళు. సో అటువంటి వ్యాపారం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. మరి అలాగే కెమెరా డిపార్ట్మెంట్లో కెమెరా కూడా మీరు మంచి వ్యాపారం చేసే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చును. రైట్. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేస్తే మీరు భోజనం మీద ప్రియత్వం ఉంటుంది, సమయానికి తినకపోవడం. ఈ సమయానికి తినకపోవడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టం, పార్టీ ఫుడ్ ఇష్టం. జంక్ ఫుడ్, పార్టీ ఫుడ్ అంటే ఎక్కువ వెళ్తుంటారు కదా, వాళ్ళ ప్రదర్శన అదే కదా. ఆ జంక్ ఫుడ్, పార్టీ ఫుడ్ వల్ల వీరికి పెద్దగా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం. క్రిటేరియా అనేది ఎక్కువ మనకి కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధిని ఎక్కువ పొందుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే సీక్రెట్ పార్ట్స్ అనేటువంటి వాటిల్లో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. లేడీస్లో వచ్చేటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, అంటే పీరియడికల్గా చేంజెస్ అవ్వడం, తొందరగా ప్రీ మోనోపాజ్ వచ్చేయడం, ఈ లక్షణాలు కూడా వీరికి ఉంటాయి. బికాస్ ఆఫ్ హైజెనిక్ ఫుడ్ కాకుండా వీళ్ళు హైజెనిక్ వ్యాపారం చేస్తారు, కానీ తినడం అనేది విషయంలో వీరు జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే ఆడవాళ్ళకి థైరాయిడ్ సమస్యలు, ఇవి ఎక్కువగా వస్తాయి. మరి ఇది పోగొట్టుకోవాలంటే మీరు బయట ఫుడ్ని పూర్తిగా మానేయాలి, జంక్ ఫుడ్ని పూర్తిగా మానేయాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలి, 3 to 4 లీటర్స్ వాటర్ తప్పకుండా తాగాలి అన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ముఖం మీద ఎప్పుడు కూడా ఒక మంచి తడిగుడ్డతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి మీరు, ఆ విషయాన్ని గమనించుకోండి. జుట్టుడిపై సమస్య ఉంది కాబట్టి ఎక్కువగా నువ్వులు, నువ్వుల ఉండలు, బెల్లము తినే ప్రయత్నం చేస్తే శుభం కలుగుతుందని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు. శుభమస్తు. ధన్యవాదాలు.